చూసా అదిరిపోయింది ప్రోమో అయితే మామూలుగా లేదు. ఈ ఆదివారం దానికోసమే అసలు నిన్నే ఫుల్ మీల్స్ తినేసాం. ఈరోజు కొంచెం స్నాక్స్ పెట్టాడు ప్రోమోతో. ఇక ఫుల్ మీల్స్కి రెడీ అవుతాం ఈరోజు నైట్కి. చాలా అంటే చాలా బాగుంది ప్రోమోలో. ఇంకా మన మామూలుగా లేదు. అక్కడ ఒక గేమ్ కండక్ట్ చేశారు బిగ్ బాస్ గారు. ఏంటి చిత్రం విచిత్రం అనే గేమ్. ఫస్ట్ బెల్ల కొట్టగానే ఎవరైనా ఆన్సర్ చెప్పాలన్నమాట. ఎవరు ముందు బెల్ల కొడితే వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. అయితే శేఖర్ భాష బెల్ల కొట్టాడు. అక్కడ 2 ఐటమ్స్ కనిపించినాయి ఆయనకి. ఏది మిరపకాయలు యాపిల్. మిరాకిల్ అంట, మిరమిల్లా ఏదో అన్నాడు. మిరమిల్ అసలు చాలా ఫన్నీ. అసలు ఏంటి అసలు శేఖర్ భాషకి నోటంట భలే వచ్చేస్తాయి జోకులు. అవి చూస్తూ ఉంటే భలే ఎగ్జైట్ అయిపోతారు జనం. చాలా అంటే చాలా బాగుంది ప్రోమో. ఇంకా విష్ణుప్రియ గడికి వస్తే ఆమె బెల్ల కొట్టగానే ఫస్ట్ విష్ణుప్రియ కాదు సారీ కిరాక్ సీత అనుకుంటా. నెక్స్ట్ కిరాక్ సీత అయితే వాళ్ళకి 2 ఐటమ్లు కనబడతాయి. బ్యాటరీ ఫోన్ అని ఎవరో ఇంటిచ్చేసారు వెనకాల. సెల్ ఫోన్ అని ఇవి చెప్పేస్తుంది. సెల్ ఫోన్ కాదు ఎవరు విష్ణుప్రియ ఇంటిచ్చిందేమో అన్నాడు నాగార్జున గారు. అప్పుడు చూడు ఈవిడ లేచి అంత తెలివితేటలుంటే ఐఏఎస్ అయ్యేవాడిని సార్ అంటుంది. అయ్యి బాబోయ్ అన్నాడు నాగార్జున గారు. అది భలే ఉంది అసలు. మళ్ళీ మణికంఠ అయితే ఇక చెప్పవసరలా మామూలు గడు కాదు మణికంఠ. చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రోమో చూసినంతసేపు కూడా ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయితే అదిరిపోద్ది. ఇవాళ ఎక్స్పెక్ట్ చేసినంతే ఉంది. శనివారం ఆదివారం కోసం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళందరికీ ఫుల్ మీల్స్ ఈ ప్రోమోతో. చాలా అంటే చాలా అది జీర్ణించుకోలేని విషయం అసలు. ఇప్పుడు శేఖర్ భాష నేను వినబడినాయి భయ్యా, నిజమే నువ్వు చెప్పింది. అందరూ కూడా శేఖర్ భాష ఎలిమినేషన్ అంటున్నారు. ఆ ప్లేస్లో పృథ్వీని పంపించవచ్చుగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. బిగ్ బాస్ని కూడా నేను రెస్పెక్ట్ చేసేవాడిని. శేఖర్ భాషను పంపించేస్తే మీకు ఎంటర్టైన్మెంట్ ఏముంది? నీకు నాకు ఏముంది చెప్పు? అవునా కదా. ఇప్పుడు శేఖర్ భాష ఉన్నాడంటే చక్కగా మంచి జోకులు వేస్తాడు. రాత్రి 3 వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే రాత్రి 3 అయింది కాబట్టి 3 వస్తుంది. అట్టంటి జోకులు. ఇప్పుడు ఇందాకలే ప్రోమోలో జోమ్ వేసాడు. హాయిగా ఏదో మిరపకాయలు యాపిల్ చూస్తే మిరమిల్ అంట. చూడు వెంటనే జోకులు వేయాలి. ఒక ఆర్జేగా కాకుండా ఒక ఆర్టిస్ట్గా కమెడియన్గా మంచిగా సెటిల్ అయ్యాడు బిగ్ బాస్లో. ఇప్పుడు ఆయన ఎలిమినేట్ చేస్తే కూతంతా బిగ్ బాస్ డౌన్ అవుతుంది. వ్యూవర్స్ కూడా డిసప్పాయింట్ అవుతారు. చూసే వాళ్ళకి ఎక్కువ శేఖర్ భాష మీదే ఫోకస్ ఉంటుంది. అలాంటి శేఖర్ భాషని బయటకు పంపించేస్తాం బిగ్ బాస్ ఎంతవరకు న్యాయం? నాకైతే ఈ ఎలిమినేషన్ నేను యాక్సెప్ట్ చేయలేను. ఒక బ్రదర్లా ఫీల్ అయ్యా శేఖర్ భాషని. బ్రదర్లాగా అడాప్ట్ చేసుకున్నాను. కానీ ఇలాగ సడన్గా ఆయన లేడు అని తెలిస్తే కొంచెం జీర్ణించుకోవడం కష్టమే. బాబులు ఫైర్ కాదు బాసు, అదే ఫుల్ మీల్స్ అనేది. నిన్న ఎపిసోడ్కి నాగార్జున గారు హోస్టింగ్ అదిరిపోయింది. ఏ క్రెడిట్స్ ఉన్నా నేను నాగార్జున గారికి ఇచ్చేస్తా, కంటెస్టెంట్స్కి ఇవ్వను. ఎందుకంటే పాయింట్అవుట్ చేసి పేల్చి పడదబ్బాడు. మామూలు పాయింట్అవుట్ కాదు. 2 గన్నలు తెచ్చాడు. సారీ 1 గన్న తెచ్చాడు కదా. 1 గన్న 2 గన్నల బస్సు 1 గన్న తెచ్చాడు. 1 గన్న తెచ్చి పాయింట్అవుట్ చేశాడు. ముందు 9 గన్ లేపేశాడు, తర్వాత యష్మిని లేపేశాడు. అది కదా కావాల్సింది. 9 గన్ నేను ఎక్స్పెక్ట్ చేయాల. యష్మి మీద నాకు సోనియా మీద పృథ్వీగౌడ్ మీద అయితే బలంగా ఉంది. ఈ వారంలో వీళ్ళ మట్టికి ఏదైనా చెయ్యాలరా అన్నంత కసి ఉంది. కానీ ఒక్కసారిగా అక్కడ పాయింట్అవుట్ చేసి 9 గన్ ముందు లేపాడు. ఎందుకంటే వ్యూవర్స్ కూడా కొంచెం ఈమె ఆట కూడా బాగోలేదు కాబట్టి నేను చీఫ్ కింద తొలగిస్తాను అనే హింట్ అయితే ఇచ్చడం నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. అది ఆ విషయంలో యష్మిని తిడతా ఉంటే అబ్బా నాకు వచ్చిన ఆనందం అయితే నిజంగా దాన్ని చెప్పుకోలేను బాసు. అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే. నేను రాత్రి ఎప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపోయింది లేదు. ఈ వారం రోజులు ఈ సోది వినలేక, వీళ్ళ గొడవలు వినలేక రాత్రి మట్టికి ప్రశాంతంగా నిద్రపోయాను. ఎక్స్పెషల్లీ అది నాగార్జున గారి దయ వల్లే. చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే హోస్టింగ్ చేయాలి. ప్రతి సీజన్కి మీరే ఉండాలి. ఈ రకంగా హోస్టింగ్ చేస్తే ఎవరికైనా నచ్చుతారు. మీరు ఎవరికైనా కింగ్ అవుతారు. బిగ్ బాస్లో బజ్ వచ్చిందంటారా? ఖచ్చితంగా రాత్రి నుంచే బజ్ పెరిగింది. మీకు నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, ఆడేవాళ్ళు వేరు సోది చెప్పేవాళ్ళు వేరు అని. సోది చెప్పేవాళ్ళందరికీ గడ్డి తినిపించాడు రాత్రి బాగా. ఆడేవాళ్ళందరినీ అప్రిషియేట్ చేశాడు. సేమ్ ఫీలింగ్ నా మనసులో ఉన్నట్టు చెప్పాడు నాగార్జున గారు. అస్సలు మామూలుగా కాదు కదా. నబిల్ విషయంలో ప్రేరణను పప్పు అన్నాడు. నువ్వు నిజంగా నిఖిల్ అన్నట్టే పప్పువే నువ్వు అన్నాడు. నాకైతే భలే ఫన్నీ అనిపించింది తెలుసా. నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నాబిల్ ఇప్పుడు వరకు కూడా నేను సీజన్ మొత్తంలో ఒక 2-3 డేస్ నుంచే జడ్జ్మెంట్ చేస్తున్నా. నాబిల్ గేము చాలా కసి ఉంది. చాలా అంటే చాలా. నాకు తెలిసినంత వరకు ఈరోజు వచ్చిన ప్రోమోలో నాబిల్ ఆపోజిట్ టీంలోకి వెళ్తున్నాడు, అబ్బాయి టీంలోకి. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఉండాలి. ఇప్పుడు నిఖిల్ స్ట్రాంగెస్ట్ చీఫ్గా యాజ్ ఏ కంటెస్టెంట్గా.
అలాగే యాజ్ ఏ చీఫ్గా అబ్బాయి వీక్ కాబట్టి నాబిల్ వెళ్తే కరెక్ట్. ఎందుకంటే గట్ట తగ్గ పోరు ఉంటుంది, మామూలుగా ఉండదన్నమాట. గేమ్ చూడండి, ఈ రోజు నుంచి రోజు రోజు ఎపిసోడ్ మీకు ఇంట్రెస్ట్గా పెరిగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే గురించి ఏం చెప్తారు? సోనియాని మామూలుగా వేయలేదుగా బిగ్ బాస్ రాత్రి. నాగార్జున గారు, సారీ బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్. నేను ఎందుకు బిగ్ బాస్ని పొగడట్లేదు అంటే ఒక విషయం, ప్రతి పాయింట్ని కూడా నాగార్జున గారు చూపించి రివీల్ చేసి వాళ్ళకి గడ్డి పెట్టాడు. నాకు అది చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే బాగా జరిగింది. వీడియో చూపిస్తూ వీడియో క్లిప్ చూపించి మరి ఎలాగా ఇప్పుడు సోనియా చూడు ప్రతిదీ అబద్ధం ఆడేస్తుంది. అబద్ధం ఆడితే నువ్వేం కంగారు పడకమ్మా, నీ మ్యాటర్ ఉందని కంగారు పడకు, నేను 60-40 స్క్రీన్లో వేసి చూపిస్తాను ఇది అని చక్కగా స్క్రీన్లో వేసాడు. విష్ణుప్రియ మీకు అమ్మా నాన్న లేదని నువ్వు హౌస్లో ఎవరికైనా చెప్పావా? చెప్పాను సార్ అంది. చెప్పినప్పుడు కూడా సోనియా నువ్వు ఎలా మాట్లాడతావు అది మాట్లాడు, కీప్ క్వైట్ అన్నాడు. ఒక్కసారి నోరు మూసేసింది తెలుసా, కళ్ళంట లిటరల్లీ డ్రాప్స్ ఇలా సైడ్ ఇలా వచ్చినాయి పక్కమ్మట. నేను చూసా, అబ్బా నాకు ఆనందం ఇంకా ఏడ్చినా కానీ ఇంకా ఆనందపడేవాడిని, అంత బాగా పక్కమ్మట ఇలాగ వాలింది కండ్రెప్ప. ఆహా, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏం జరిగింది బాసు రాత్రి అయితే. నాగార్జున గారు ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా అడుగుతున్నప్పుడు నాకైతే ఎక్స్పెషల్లీ ఆ పాయింట్ అడిగాడు చూడు, కీప్ క్వైట్. నేను నీ గురించి నేను డిస్కస్ చేయను, బిగ్ బాస్ డిస్కస్ చేస్తాడు చూడు. అక్కడ ప్రోమో వేసాడు 60-40 స్క్రీన్లో, బొమ్మ కనబడింది అమ్మకి. సారీ సార్ అంటుంది. సారీ సార్, ఆ సారీ ఏదో అప్పుడే చెప్పొచ్చుగా నువ్వు. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను స్వామి. విష్ణుప్రియ పాపం ఏంటంటే అమాయకురాలు, ఆమెకి యాంకరింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఏదో సరదాగా ఆట పట్టేస్తుంది అంతే. పర్సనలైజ్డ్గా ఎవరిని కూడా డిఫెండ్ చేయలే. నేను చూసేవాళ్ళం పిచ్చోళ్ళమా, పర్సనలైజ్గా ఇప్పుడు దాకా ఎవరిని డిఫెండ్ చేయాలి కాబట్టి ఈరోజు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అయింది. అర్థమైందా? బిగ్ బాస్ దృష్టిలో పడింది, నాగార్జున గారి దృష్టిలో పడింది. నాగార్జున గారు ఏం చెప్పాడో తెలుసా, మీరు విష్ణుప్రియని తక్కువ చేస్తున్నారు, ఆమె మస్కులర్ అంటే బాగా ఫిట్గా ఉన్న మనిషి, మగోడు సరిపోడు విష్ణుప్రియకి అంటే నీకు అర్థం ఏంటి? టాప్ 5కి వెళ్ళేది విష్ణుప్రియ, ఆమెను ఎదుర్కోవాలంటే మీకు సత్తా ఉండాలి. ఆమె ఆట ఇంకా బయటపడలేదు, కొన్ని అన్కండిషనల్ థీరీ వల్ల ఆమె స్టక్ అవుతుంది. ఆ స్టక్ అవ్వకుండా నేను ఇవాళ రివీల్ చేస్తున్నాను ఆవిడ్ని ఒక సేఫ్ జోన్లో ఉంచుతా నేను. అంటే ఆవిడ తప్పేమి లేదని నేను చెప్తున్నా నలుగురికి. ఈ కాడి నుంచి చూడండి మీకు ఆట బొమ్మ కనబడద్దు మీకు అన్నాడు ఇండైరెక్ట్గా. అదే కదా జరిగిన మ్యాటర్. ఇక యష్మి జోలికి వద్దాం. నాకు ఎందుకంటే వీళ్ళ గురించే మాట్లాడాలనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు వారం అంతా డిస్టర్బ్ చేశారు నన్ను. నాకు మనశ్శాంతి లేదు, కునుకు లేదు, కంటి మీద కునుకు లేదు. యష్మి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుంది అది చూడు, కన్నింగ్నెస్ అక్కడ కూడా చూపించింది. అబ్బా నాగార్జున గారి దగ్గర కూడా చూపించింది కన్నింగ్నెస్. ఏమంటుంది తెలుసు, అక్కడ కూడా అబద్ధం ఆడింది. అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలే తప్పుని. ఏమీ చూపించర్లే అనుకుందే. ఎందుకు చూపించరో, బొమ్మే చూపించేస్తాడని తెలియదు కదా నీకు.